మిత్రులారా, ఈ వీడియో ప్రతి విద్యార్థికి అంకితం. మీరు ఒక విద్యార్థి అయితే ఇంకా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్‌పై క్లిక్ చేయండి మరియు బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చివరిలో మా సబ్స్క్రైబర్స్‌కి ప్రత్యేక సందేశం ఉంది. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ కథ కోటాలోని ఒక ప్రొఫెసర్‌కు సంబంధించిన వాస్తవ సంఘటనలతో ప్రేరేపణ పొందింది. 2011లో హర్షిత్‌కు తన డ్రీమ్ జాబ్ వచ్చింది. కోటాలోని ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ ఫ్యాకల్టీగా ఉద్యోగం లభించింది. ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే వినీత్ కోటాకు చేరుకున్నాడు. కానీ అక్కడ ఉండడానికి ఫ్లాట్ దొరకడం కష్టమయ్యింది. ఎందుకంటే అతను బ్యాచిలర్ కావడంతో చాలామంది ఫ్లాట్ ఇవ్వడానికి నిరాకరించారు. 4 రోజులు గడిచిపోయాయి. ఫ్లాట్ దొరకలేదు. చివరికి ఒక బ్రోకర్ సహాయంతో ఫ్లాట్ దొరికింది. అయితే ఆ ఫ్లాట్ అతనికి ఇతర ఫ్లాట్ల కంటే తేలికగా దొరికింది. కానీ ఆ విషయంపై ఎక్కువగా ఆలోచించకుండా వినీత్ ఆ ఫ్లాట్ తీసుకున్నాడు. మొదటి కొన్ని రోజులు బాగా గడిచాయి. వినీత్ అక్కడ ప్రజలతో కలిసిపోయాడు. తన పని కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకున్నాడు. ఓ రోజు పని పూర్తయ్యాక ఇంటికి చేరుకున్న వినీత్ అలసటతో నిద్రపోయాడు. కానీ ఆ రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వినీత్ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక కాలు నీడ తన మీద ఎక్కినట్లు అనిపించింది. ఆ నీడ వినీత్ ముఖానికి చాలా దగ్గరగా ఉందనిపించింది. అతని శ్వాస కూడా వినీత్కు తన ముఖం మీద తగిలినట్లు అనిపించింది. వినీత్కి భయంతో గుబులు మొదలైంది. ఒక్కసారిగా లేచి లైట్ వెలిగించాడు. కానీ ఆ గదిలో అతను తప్ప మరెవ్వరూ లేరు. గాలి వీస్తుండటంతో కిటికీలు తెరుచుకున్నాయి. వస్తువులు జరుగుతున్నాయి. ఆ గదిలో ఒక విచిత్రమైన చల్లదనం ఉంది. కానీ వినీత్ భయంతో చెమట పట్టిపోయాడు. అతనికి ఒక చెడు కల వచ్చిందేమో అనిపించింది. గడియారం చూసేసరికి రాత్రి 1:30 అయ్యింది. నిద్ర రావడం లేదు. తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రతి కాసేపటికి ఎక్కడో నీడ కనిపిస్తున్నట్లు అనిపించింది. రాత్రంతా అలానే గడిచిపోయింది. ప్రతి రాత్రి అదే సంఘటనలు పునరావృతం అవ్వడం మొదలయ్యాయి. వినీత్ మెల్లగా పిచ్చివాడవుతున్నాడేమో అనిపించింది. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి అతని బుక్ స్టేషన్ నుంచి పుస్తకాలు అన్నీ కింద పడిపోయాయి. నోట్స్పై మసిపడి ఉంది. కిటికీ తెరిచి ఉండడంతో గాలి కారణంగా పుస్తకాలు పడిపోయాయి అని అనుకున్నాడు. పుస్తకాలు మళ్ళీ పక్కన పెట్టి టేబుల్పై ఉంచుతుండగా అతని వెనుకాల నీడ తిరుగుతున్నట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి 16 నుంచి 17 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి గది దగ్గర నిలబడినట్టు కనిపించింది. ఆ అమ్మాయి యొక్క ముఖం విచిత్రంగా ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయి. మెదడు సగం కోసేసినట్లు భయంకరమైన గాయం కనిపించింది. ఇక ఆ అమ్మాయి మెడను విరిచేసుకుంది. వినీత్ను చూస్తూ చిరునవ్వు విరిసింది. కొద్దిసేపట్లో ఆమె కనపడకుండా పోయింది. వినీత్కు ఇది కళ అని అనిపించలేదు. ఆ అమ్మాయి నిజంగా ఉందని అతనికి నమ్మకం కలిగింది. అతను భయంతో గార్డుతో మాట్లాడేందుకు వెళ్ళాడు. కానీ గార్డ్ లేడు. పక్కన ఉన్న స్టోర్కి వెళ్ళి అక్కడ ఓనర్తో విషయం చెప్పాడు. స్టోర్ ఓనర్ వినీత్ ఫ్లాట్ నెంబర్ అడిగి ఆ ఫ్లాట్ గురించి అతనికి వివరణ ఇచ్చాడు. ఆ ఫ్లాట్లో ఒక అమ్మాయి తన తల్లితో కలిసి ఉండేదని, కొన్ని సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి ఆ ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ రోజు నుండి ఫ్లాట్ ఖాళీగా ఉండేది. వినీత్ దాని గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తరువాత రాత్రి భయంతోనే అదే ఫ్లాట్లో వెళ్ళాడు. గదిలో దేవుడి ఫోటోలను ఉంచి తెల్లవారుతుండగానే ఫ్లాట్ను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాడు. నిద్రమాత్రలు వేసుకొని నిద్రపోయాడు. కానీ పక్కన నుంచి శబ్దం రావడంతో లేచాడు. తన కళ్ళ ముందే ఆ అమ్మాయి శరీరం గొల్లానికి వేలాడుతూ కనిపించింది. భయంతో వినీత్ ఫ్లాట్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఒక హోటల్లో గడిపాడు. తర్వాత రోజు ఫ్లాట్ ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మీకు ఈ కథ ఎలా అనిపించింది? కోటాలో మాత్రమే కాదు, ప్రతి చోట విద్యార్థులపై ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ఈ ఒత్తిళ్లను ఎదుర్కొని ముందుకు సాగడం చాలా ముఖ్యం. మీరు ఈ కథను ఇష్టపడితే వీడియోకు లైక్ చేసి మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.